హలో అండి. ఈరోజు సజ్జప్పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకు బాండీ పెట్టుకొని అందులో 1 గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 గ్లాస్ పంచదార తీసుకోవాలి. ఒక చిన్న కప్పులో కొంచెం మైదా వేసి వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. అది పక్కన. తర్వాత రవ్వ బాగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకొని అదే బాండీలో 1 గ్లాస్ వాటరు వేసుకోవాలి. ఆ వాటర్ బాగా మసిలాక ఈ రవ్వ వేసుకొని ఉడకనివ్వాలి. అందులోనే 1 గ్లాస్ పంచదార వేసుకోవాలి. పంచదార బాగా రవ్వతో పాటు కరిగిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక చూడండి, రవ్వ ఇలా గట్టిగా పడుతుంది. అప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వను పక్కన పెట్టుకోవాలి. ఒక చల్లగా అయ్యాక ఒక ప్లేట్లో నూనెనైనా నెయ్యి అయినా ప్లేట్కి పెట్టుకోవాలి. అది చిన్నగా ఉండలు చేసుకొని ఇలా మనం సజ్జప్పాలు చిన్న చిన్న బిళ్ళల్లాగా చేసుకోవాలి. అన్నీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు బాండీలో నూనె పెట్టుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాక నూనె పెట్టుకొని ఆ నూనె వేడెక్కాక ఇందాక మనం కలిపి పెట్టుకున్న మైదా నీళ్ళల్లో ఈ సజ్జప్పాలు ఒకసారి అందులో ముంచి వేయాలి. అప్పుడు అది విడిపోకుండా బాగుంటాయి. అవి ఎర్రగా అయ్యేలాగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా ఎర్రగా వచ్చేలాగా తీసుకొని దాన్ని నూనె లేకుండా ఇలా నొక్కి తీసేయాలి. ఇలా అన్నీ ఇలా ఉంటాయి.